ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. భారతీయ జనతా పార్టీ ఒపీనియన్ తీసుకుందాం. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే, ఏం చెప్తారు? పెద్దలందరికీ నమస్కారం. మీకు కూడా సార్. నా దగ్గర 24-25 బడ్జెట్ కాపీ ఉంది, 25-26 ఉంది, 26-27 కూడా ఉంది. అన్ని తీసి పెట్టుకుంటున్నా, జాగ్రత్త దాచి పెడతాను. ఇంకా 3-2 పనికి వస్తుంది కదా అని. నేను అంకెలు చూపిస్తాను మీకు. నేను రేపు టాలీ చేస్తాను, దానికోసం ప్రిపేర్ అవుతున్నా. నేను 2000 మీరు ఫస్ట్ టైం 2023 డిసెంబర్ అధికారులకు వచ్చినప్పుడు ఓటాన్ అకౌంట్ సంథింగ్ బడ్జెట్ పెట్టారు. దాని తర్వాత జూలైలో ఐ థింక్ 2024-25 బడ్జెట్ పెట్టింది జూలై 25వ తారీఖులో పెట్టారు. 2024లో పెట్టింది. దాని తర్వాత ఇప్పుడు 2025లో పెట్టారు, 2026లో పెట్టారు. ప్రతి సంవత్సరము మీరు ఈ పెద్దలు చెప్పారు అంత ముందు అంకెల లెక్కలు అంటే వ్యవసాయానికి ఇంత, పరిశ్రమలకి ఇంత, రోడ్లకి ఇంత, పంచాయతీరాజ్కి ఇంత, హెల్త్ కి ఇంత, ఎస్సీకి ఇంత, ఎస్టీలకి, ఎస్టీ సమాజానికి ఇంత, ఎస్సీలకి ఇంత, బీసీలకి ఇంత, ఇది మొత్తం లెక్కలన్నీ ఉంటే ఫైనల్ గా లెక్క వస్తుంది. ఇంత రూపాయలు వస్తే ఇన్ని రూపాయలు పోతాయి. అది పెద్ద లెక్క. దాంట్లో ఆ లెక్క రాసుకోవడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఈరోజు ఆ లెక్క చూసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. బట్ పాలసీ మ్యాటర్ గా, పాలసీ మ్యాటర్ గా ఈ ప్రభుత్వం ఏమన్నా అప్పుడు మీకు ఆశ్చర్యపోతారు. 2014లో ఉన్నాయి, 2024-25లో ఎన్నో పాలసీలు. మీకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తారు కదండి, ఆశ్చర్యకరమైన విషయం. నిజాం చుట్టుపక్కల పరిశ్రమలతో పాటు హైదరాబాద్ విపత్తుల హైదరాబాద్ పాటు నిజాం మూసి ప్రక్షాళన సేమ్ మళ్ళీ 1,100 కోట్లు ఇచ్చారు. అప్పుడు కూడా 1,522 కోట్లు అప్పుడు కూడా ఇచ్చింది మూసి ప్రక్షాళన కోసం. రీజనల్ రింగ్ రోడ్ కోసం, అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి ఇస్తే అప్పుడు కూడా ఉత్తరం దక్షిణం కలిపి 1,300 ఇంత అయితే 1,525 కోట్లు అప్పుడు ఇచ్చారు. ఏదైనా కూడా అప్పటికి ఇప్పటికి ఏమి తేడా లేదు. సంఖ్య యాజ్ ఇట్ ఈజ్ గా మైనారిటీ సంక్షేమం అనుకోండి, బీసీ సంక్షేమం అనుకోండి, వైద్యానికి ప్రతి సంవత్సరం కొంచెం ఒక్కొక్క 1000, 2,000 పెంచుతూ ఇస్తున్నారు తప్పిస్తే ఇంత ఏది. ఇప్పుడు మీకు ఇంతకుముందు ఈ రోజు ఇరిగేషన్ చెప్పారు కదా, 22,000 కోట్లని, 24-25లో కూడా 22,301 కోట్లు. విద్యకు సేమ్ ఈ రోజు ఇప్పుడు 22,000 ఇచ్చారు. అప్పుడు సుమారు 21,292 కోట్లు విద్యకు. ఇంతే. ఇంకా లెక్కలు నేను ఇంకా అన్ని లెక్కలు ఉన్నాయి, అన్ని తీసి పెడుతున్నా ఒక్కొక్క లెక్క. ప్రభుత్వ సాయం కూడా పెరగట్లేదు మరి. కాదు, అది కూడా చూస్తాం సార్, అది కూడా లెక్కలు ఉన్నాయి సార్. నేను చెప్పడం ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం ఏం పెరగట్లేదు. అది కూడా ఈ సంవత్సరం లెక్క ఉన్నది సార్. అది కూడా ఈ సంవత్సరం లెక్క ఉంది. స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ టాక్సెస్ 2024-25లో 27,050 రూపాయలు వచ్చింది సార్. 25-26లో బడ్జెట్ ఎస్టిమేషన్ లో 29,899 వచ్చింది. ఒరిజినల్ గా ఫైనల్ గా వస్తున్నది ఎంత అంటే 29,471, 250 కోట్లు తక్కువ వచ్చింది. ఈ సంవత్సరం ప్రొజెక్షన్ లో 33,181 కోట్లు వాళ్ళు ఇచ్చుకున్నటువంటి ప్రొజెక్షన్. ఇంకో 3,000 కోట్లు పెంచుకున్నారు. అంతే, మాక్సిమం 3,000 కోట్లు కన్నా కొంచెం అటు పెంచుకున్నారు. ఇదేం తగ్గలేదు సార్. అట్లాగే మీరు ట్యాక్స్ రెవెన్యూలో కానీ లేకపోతే గ్రాంటీన్ ఏరియాలో 7,000 కోట్లు, లాస్ట్ టైం 22,000 కోట్లు వస్తే 11,000 కోట్లు వచ్చింది. ఇప్పుడు ఈసారి 24,000 కోట్లు ఇచ్చారు. ఎందుకు వస్తలేదనే దాని మీద కూడా కొంత చర్చ జరగాలి కూడా. నేను అనేది ఏంటంటే వాళ్ళు కాగితం పుస్తకాలలో ఎంత చదవచ్చు అద్భుతంగా చూడవచ్చు. కానీ ఇంత పుల్లారావు గారు చెప్పిన ఒక పాయింట్, నాకు వచ్చిందా లేదా అనేది ప్రజలు చూస్తారు సార్. నాకేం వస్తుందనేది చూసిన తర్వాతనే ప్రజలు మిగతా విషయాలు నాకు వస్తుందా, బస్సు ఎక్కుతున్నానా, బస్సు ఎక్కలేనా, వారు చెప్పిన పాయింట్ అది. నాకు స్కాలర్షిప్ వస్తుందా లేదా, నాకు ఫ్రీ స్కూల్ వస్తుందా లేదా, ఇవి లెక్కలుగా చూశారు కదా. అవసరం అంటే బెనిఫిషరీస్ ఎవరు అనే దాని మీదనే ఇప్పుడు చర్చ అంతా జరుగుతుంది. కానీ నేను ఓవరాల్ గా రాష్ట్ర పరిస్థితి వారు చెప్పినటువంటి దీంట్లో అప్పుల విషయంలో 2024-25లో 25-24లోనే వాళ్ళు మొత్తం శ్వేతపత్రం ప్రకటించారు సార్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అప్పుల గురించి మొత్తానికి శ్వేతపత్రం ప్రకటించారు 2024లోనే. ఆ శ్వేతపత్రంలో 6,71,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి, మేము దాన్ని అడ్జేస్తున్నాం అన్నారు. కానీ ఈ ప్రభుత్వం కూడా సార్, నేను పెద్దల వాళ్ళ లెక్క దొరుకుతుంది కానీ 2024-25లో వాళ్ళ అధికారంలోకి రాకముందు 23-24లో ఎఫ్ఆర్బిఎం అప్పులు 3,90,000 కోట్లు, ఇది 27% అని జీడీపీ అని రాసుకున్నారు. ఈ సంవత్సరం ఎంత అంటే ఈ సంవత్సరానికి 5,29,550,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం అప్పులు అవన్నీ కలిపి ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత 29% జిఎస్డిపిలో రాసుకున్నారు. నెంబరు పెరిగింది, పర్సెంటేజ్ పెరిగింది. మరి మేము 23-24 కంటే ముందు మేము ఆ మిగులు తెలంగాణ ఇస్తే అప్పుల తెలంగాణ చేసిన వాదం ఎక్కడికి పోయింది అనేది ప్రభుత్వం చెప్పాలి. లెక్కలైతే ఉన్నాయి కదా, నేను చెప్పిన లెక్కలుగా వాళ్ళ పుస్తకం లెక్కలే. నేను కొత్త పుస్తకం ఏం చెప్పండి, వాళ్ళ పుస్తకం ఉన్న లెక్కలే. అందులో రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క బొమ్మలు ఉన్న పుస్తకమే. మరి ఎక్కడికి పోయింది? 29% ఈ రోజు మీకు జీడిపిలో ప్రపోర్షనేట్ గా పెరిగింది, పర్సెంటేజ్ కూడా పెరిగింది. ప్లస్ ఫిగర్ కూడా 150 కోట్లు, 1,50,000 కోట్లు అదనపు అప్పు తీసుకున్నారు. మరి ఎక్కడ అంటే తీసుకున్నారు లేదా అంటే 2 సంవత్సరాలు, మూడో సంవత్సరానికి ఇది ఖచ్చితంగా ఈ సంవత్సరానికి 50,000 కోట్లు. మరి ఆ 10 ఏళ్లలో గంతే అయింది, ఇప్పుడు 3 ఏళ్ళు అంతే అయింది.
అదనంగా మీరు ఈ రుణాన్ని అరికట్టడం కోసం, తగ్గించడం కోసం, లేదా స్థిరంగా ఉంచడం కోసం మీరు చేసినటువంటి పని ఏందనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్. రెండో పాయింట్ పాపారావు గారు చెప్పింది కరెక్ట్. డిఫ్లేషన్ లో ఎకానమీ ఉంది. ఈరోజు రియల్ ఎస్టేట్ పడిపోయింది. నిత్యావసర వస్తువులు అసలు అమ్ముకోండి రోడ్డు మీద. సార్ 10 రూపాయలకు టమాటా మీరు కొంటున్నారు కదా, 10 రూపాయలకి అది మీకు ఫ్రీకి ఇస్తామంటే కూడా ఇచ్చిపోయే పరిస్థితి టమాటాకు వచ్చింది కదా. మీరు ఏ కూరగాయలనే తీసుకోండి, 4 ఏళ్లలో తెలంగాణలో కూరగాయలు పండుతున్నాయంటే పండుతలే, బట్ ఎంత పండినా ఇది పరిస్థితి. అది మీరు ఏదైనా తీసుకోండి, ఏ వస్తువు అని తీసుకోండి. వారు చెప్పింది కరెక్ట్. కొనుగోలు శక్తి పెరిగినప్పుడు ప్రజలు ఎక్కువ కొంటారు. నా దగ్గర పైసలు ఉంటే 10 షర్ట్స్ కొంటా, పైసలు లేకుంటే 5 షర్ట్స్ కొంటా. నా దగ్గర పైసలు ఉంటే చినిగిపోయిన చెప్పు, పైసలు లేకుంటే కుట్టించుకుంటా, పైసలు ఉంటే చెప్పడబడేసి కొత్త చెప్పు కొనుక్కుంటా. దానివల్ల అంటే అదనపు ఆదాయం ప్రభుత్వానికి ఎప్పుడు వస్తుంది అంటే, ప్రజల కొనుగోలు శక్తి పెరిగినప్పుడు, ప్రజలు వస్తువులను కొంటున్నప్పుడు దాంట్లో వచ్చేటువంటి పన్ను రూపంలో వచ్చినటువంటి సొమ్మే ప్రభుత్వానికి ఆదాయం. అది జిఎస్టీ రూపంలో. లేదా పెట్రోల్ ఎక్కువ వేసుకుంటే తిరిగి వస్తా, నాకు పైసలు ఎక్కువ ఒకసారి రామచంద్ర నాయక్ గారు నేను ఎందుకు చెప్తానంటే సార్, నేను ఈ లెక్కలు ఎందుకు చెప్తాను, ఈ సంవత్సరం బడ్జెట్ లో కూడా 2 అంకెలు చెప్పి ముగిస్తాను సార్. ఈ సంవత్సరం బడ్జెట్ కూడా వారు పాపారావు గారు చెప్పిన ఫిగర్స్ చెప్పినారు, కానీ అది అట్ ది సేమ్ టైం ఈ సంవత్సరం కూడా వాళ్ళు 73,000 కోట్ల రూపాయలు అప్పు ప్రపోజ్ చేసినారు. ఇది కాకుండా నాన్ ట్యాక్స్ బడ్జెట్ అని చెప్పి, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని చెప్పి 33,000 కోట్లతో పిక్చర్ ఇచ్చారు. 33-35,000 కోట్లు. ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏంటంటే సార్, మళ్ళా ప్రజల ఆస్తులను అమ్మడమే. ట్యాక్స్ రెవెన్యూ అంటే ప్రజల సొమ్ము వస్తుంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ప్రజల ఆస్తులు. ట్యాక్స్ రెవెన్యూ అంటే ఇప్పుడు చాలా భూముల అమ్మకాలు, సింగరేణి అమ్మొచ్చు, భూముల అమ్మకాలు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ప్రభుత్వానికి చలాన్స్ ఉంటాయి కదా, చలాన్స్ ఇవన్నీ కూడా. అవి ఎంత సార్ చలాన్స్ 50 కోట్లు 100 కోట్ల గురించి కాదు సార్. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ట్యాక్స్ అది మొత్తం వచ్చేటువంటిదే 33,000-35,000 కోట్లు. అంటే కార్యాలయాలు ఏమైనా అద్దెకిస్తే లేకపోతే కరెక్ట్ చాలా తక్కువ వస్తాయి. ప్రకాష్ అది వేరే హెడ్ ఉంది సార్, అది వేరే హెడ్ కూడా ఉంది. అది కూడా ఒక హెడ్ ఉంది. అంటే ప్రభుత్వానికి పన్నేతర ఆదాయాలలో అదొక హెడ్ సపరేట్ గా రాసి పెట్టినారు. అది కాదు సార్, నాన్ ట్యాక్స్ రెవెన్యూ సపరేట్ హెడ్. ఇదిగా ఆ హెడ్ వేరే, ఈ హెడ్ వేరే. దాంట్లో రాసి పెట్టింది అంటే సార్, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, ట్యాక్స్ రెవెన్యూస్, దాంట్లో గ్రాంట్ నేడు, మిగతాది స్టేట్ షేర్. దాంట్లో సపరేట్ కూడా ఉంది సార్. క్యాపిటల్ రిసీట్లలో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే దాంట్లో సపరేట్ ఉంది, దాంట్లో సేమ్ దీంట్లోనే. అందుకోసం నేను నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే భూములు అమ్మాలని ప్రపోజ్ చేశాను. లాస్ట్ టైం కూడా 29,000 కోట్లు 28,000 కోట్ల బడ్జెట్లు పెట్టారు. ఎన్నప్పుడు పోయిందో దేవుని కనుక, అది ఎంత ఏం జరిగిందో దేవుని కనుక. కానీ నేనేంటంటే, ప్రజల ఆస్తులన్నీ సంక్షేమ పథకాలు లేదా అప్పు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు, దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రభుత్వం దగ్గర ఏదైనా మెకానిజం ఉందా? ప్రయారిటీస్ అంటే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలా? విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నప్పుడు మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తావా? ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నప్పుడు ఆరోగ్యానికి ఫ్రీ ఆరోగ్యం కూడా సిద్ధంగా ఉన్నావు. ఇస్తే ఎంత ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎంత ఉంటాయి, సెకండరీ ఎంత ఉంటాయి, హైయర్ టెర్షరీలు ఎంత ఉంటాయి? ఈ లెక్కలు ఈ యొక్క దీని మీద సీరియస్ గా ప్రభుత్వం చర్చించుతుందా? సీరియస్ గా ప్రభుత్వం ఆలోచిస్తుందా? పుల్లారావు గారు చెప్పింది కరెక్ట్. పుస్తకాలు నేను ఆశ్చర్యపోతారు. 2024, 25, 25, 26, 26, 27 బడ్జెట్ లో కనుక ఆయన ఉపమానాలు, అంబేద్కర్ గారి కొటేషన్స్, గాంధీజీ కొటేషన్ ఇస్తే సేమ్ టు సేమ్ సార్. అట్టలు మారినాయి తప్ప కంటెంట్ మాత్రం ఏం మారలేదు సార్. సేమ్ కొటేషన్స్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, తెలంగాణలో ఇప్పుడు ఈ 200 బిలియన్ డాలర్ల ఎకానమీ వచ్చింది. 2035 నాటికి $1 ట్రిలియన్ ఇస్తాం. అదే సేమ్ పేరెంట్స్ కి వచ్చి మళ్ళీ కొత్త పుస్తకాలు పెట్టారు సార్. అందుకోసమనే మీరు సీరియస్ గా దీని మీద వర్కౌట్ చేయడం లేదు. పార్టీలు ఏమన్నప్పటికీ కూడా సీరియస్ గా దీని మీద వర్కౌట్ చేసి ప్రజలకు దీని మీద ఒక అవగాహన కల్పిస్తే మీరు అన్నట్టు ప్రజలందరూ ఉత్సాహంగా చూస్తారు, ఉత్సాహంగా చర్చిస్తారు కూడా. రామచంద్ర నాయక్ గారు